అంటే ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది, అది ఎవరు డినై చేయలేరు రైట్ నౌ, అది అందరికీ తెలిసిందే. సో ఉమ్, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వైసీపీ లాగా పైకి బీజేపీ ఎవరో అని చెప్పి అని వెనకెళ్ళి సపోర్ట్ చేస్తా, బ్యాక్ డోర్ లో సపోర్ట్ చేసుకుంటా. ఉమ్, ఒక ఇప్పుడు దాకా మీరు గమనించుకుంటే నేను మెడల్ ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ కోసం ఒక చిన్న ఫైట్, ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోగా ఉమ్, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎగబడి సెల్ఫీలు తీసుకున్న వైనం కూడా చూసాం మనందరం ఉమ్, రాష్ట్రానికి వచ్చినప్పుడు. ఉమ్, సో ఒక అలాంటి మరి అలాంటి వాతావరణం ఉన్నప్పుడు టీడీపీ కూడా వాళ్ళకి తల వంచుతుంది. ఏమో అవసరం అయితే ఇప్పుడు మన వెళ్ళి కేంద్ర హెల్ప్ కావాలి రాష్ట్రం కోసం కూడా అడుగుతామేమో, తప్పేముంది దాంట్లో హెల్ప్ అడిగితే. ఉమ్, మరి కేంద్ర హెల్ప్ లేకుండా రాష్ట్రం మన కూడా ఉండదు కదా 100%. మాకు ఏ ఫండ్స్ రావాలన్నా సరే కేంద్రం ఇవ్వాల్సిందే కాబట్టి వీళ్ళు పుట్ట. ఇందాక కూడా నేను అదే చెప్పాను మీకు, ఫ్రెండ్షిప్ హ్యాండ్ పెడతారని. ఇంకో మాట ఇందాక ఆయన అన్నారు ఏమనంటే, అక్కడికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని కలిశారు, సో పవన్ కళ్యాణ్ దానికి అగేన్స్ట్ ఎందుకు వెళ్తారు, వాళ్ళిద్దరు ఒకటే కదా అని. ఉమ్, నాకు తెలిసినంత వరకు అంటే నా ఐడియా ప్రకారం అయితే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఉమ్, ఒకప్పుడు నేను ఎగ్జాంపుల్ కాంగ్రెస్ లో మినిస్ట్రీ చేశారు ఉమ్, చిరంజీవి గారు. అవును. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను కాంగ్రెస్ లో చేస్తానని ఏం అనలేదు. ఈ ఉమ్, డింట్ సపోర్ట్ నాకు గుర్తున్నంత వరకు. సో అప్పుడు కూడా ఈ స్టిల్ హోల్డ్ టు హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ. ఉమ్, ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కమెంట్ చేసినట్టు మేము అన్ని సీట్లు వదులుకో ముందుకు వస్తామండి, మేము సీట్లు వదులుకో వాళ్ళు సీట్లు వదులుకుంటారా మేము సీట్లు వదులుకుంటాం, ఇవన్నీ మా తలనొప్పులు. ఫస్ట్ థింగ్, మేము ఏది వదులుకున్నా సరే మిమ్మల్ని మాత్రం అక్కడి నుంచి దించుతాం అనేది మా నిర్ణయం గట్టిగా. ఉమ్, సో మేమేం వదులుకుంటాం అని చెప్పి వీళ్ళు వరి అవటం, మాకే నష్టం జరిగిద్ది అయితే జనసేనకి ఏ నష్టం జరిగిద్ది అని చెప్పి వైసీపీ వెంకటరెడ్డి గారు అంత వరి అవుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి వీళ్ళకి అంత ఇబ్బంది ఏంటి అని చెప్పి. ఉమ్, ఇప్పుడు ఇందాక అన్నారు ఏంటి అటు ఇటు ఎవరైనా మార్చుకోరా, రేపు మొన్న టీడీపీ మార్చుకోలేదా, సీట్లు షఫిల్ చేసుకోలేరా అని. ఉమ్, అంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ టైంలో 100% షఫిల్ చేసుకుంటారండి. బట్ ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు ఎక్కడో ఒక 10-20% షఫిల్ చేసుకుంటాం టు మేక్ షూర్ దట్ ఈసారి మనం వేరే చోట నుంచి పోటీస్కి గెలుద్దాం, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ సెన్సెస్ కానీ ఎన్ని కన్సిడర్ చేసుకొని చేసుకుంటారు. వీళ్ళు దారుణం కదండి, 50-60% షఫిల్ చేసుకుంటున్నారు కదా. ఉమ్, అవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళకి తిరుపతి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్సీ ఎంపీ సీట్ ఇస్తే నాకు ఆ సీట్ వచ్చాక ఎవడైనా రిజెక్ట్ చేస్తారా? అందులో ఇప్పుడాక తిరుపతిలో ఎప్పుడు వైసీపీ గెలిచిద్ది, అది టీడీపీ సీట్ కాదు అని తెలిసి, ఉమ్, అది గెలిచే గుర్రం అని తెలిసి ఎవరైనా వదులుకుంటారా? ఉమ్, అంటే మొహం మీద చీ కొడుతున్నట్టు, నువ్వు నాకు ఇచ్చే పవర్ కూడా అక్కల, నీ పార్టీలో మాత్రం నేను పోటీ చేయను అని డైరెక్ట్ గా చెప్తున్నారు. పోనీ సీట్ రాని వాళ్ళు మా పార్టీకి వచ్చారు, లేకపోతే ఇంకేదో అసంతృప్తి ఉన్న వాళ్ళు వచ్చారు అని చెప్తే అదొక అందం. ఉమ్, సీట్ ఇచ్చావు, ఇది నువ్వు గెలిచే సీట్ అని చెప్పినా కూడా నాకు అక్కర్లేదు బాబు, నీ పార్టీ నుంచి నేను గెలవనని చెప్పి బయటకు వచ్చారు కదా ఆయన. ఉమ్, అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఇప్పుడు మాట మాటకి కవర్ చేసుకోవడం. ఇందాక ఇంకో పాయింట్ బాగా చెప్పారు వెంకటరెడ్డి గారు, ఏమనంటే ఇప్పుడు మా వాళ్ళు సీట్లు మారుస్తున్నా సరే ఎక్కడ ఏ తమాషా లేదు, అసలు జనాలు ఎవరేం రియాక్ట్ అవ్వట్లేదు, మా క్యాడర్ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అంటే అంతే కదా. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు, ఎవరు వస్తే ఏంటి, వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ జెండా పట్టుకుని వస్తారు, ఓడిపోతారని చెప్పి క్యాడర్ కి తెలుసు, ఆ లోకల్ పబ్లిక్ కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఏ గొడవలు జరగట్లేదు. ఉమ్, మా విషయంలో మా విషయంలో ఇందాక చెప్పారు ఆల్రెడీ తమాషా స్టార్ట్ అయింది, ఎక్కడికక్కడ బెదిరిస్తున్నారు, గొడవ చేస్తుంటే చేస్తారు. గెలిచే గుర్రం రేపు పొద్దున ఎవరికైనా సరే అక్కడే ఉండాలి, అక్కడే సీట్ కావాలనుకుంటారు కాబట్టి కొంచెం ఉంటే అసంతృప్తి ఉంటుంది, అర్రే మేము పోగొట్టుకున్నాం అని. మీ పార్టీ లాగా ఎలాగ ఇది ఓడిపోయితే క్లారిటీ వచ్చేసాక ఏముంది, ఉంటే అంత ఊడితే అంత అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఉమ్, ఊడితే గౌరవంగా పక్క తప్పుకుంటారు కొంతమంది, లేదు ఈ సన్నాసుడి దగ్గర సారీ ఇలాంటి సీఎం దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కూడా పక్క తప్పుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రఘురామ్ రాజు గారి గురించి చెప్తున్నారు. ఆయన చెప్తే ఏమని చెప్తున్నారు, అక్కడే కూర్చుంటాడు అంటే పేరు నేను వైసీపీ అంటా ఉంటాడు, యాంకర్లు కూడా మీరు వైసీపీ వైసీపీ అంటారంటే మరి ఆయన వైసీపీలోనే ఉన్నారు ప్రస్తుతానికి. మరి నీ వైసీపీలోనే ఎంపీ మీద నువ్వు సెడిషన్ కేసు పెట్టి, ఇంకేమైనా దేశద్రోహం కేసు పెట్టి అమ్మను అట్లా పిచ్చి పిచ్చిగా కొట్టించారు అంటే, నీ సొంత ఎంపీలు కూడా నువ్వు స్పేర్ చేయవు అంటే మరి వాళ్ళు బయటకు వచ్చి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు. ఉమ్, ఏదైనా ఉంటే నీ పార్టీలో ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవాలి, కానీ పక్క పార్టీని కామెంట్ చేయటం. మా పార్టీలో బరాబర్ చెప్తున్నామండి, కాంపిటీషన్ ఉంది, 100% ఉంది, ఉమ్, గెలిచిద్ది అనుకున్నాం, ఇది గెలిచే కాంబినేషన్ కాబట్టి ఉమ్, మేము గొడవ పడతాం. ఏముంది 4 సార్లు గొడవ పడినా సరే ఆ తర్వాత మా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ముందుకు వచ్చి, లేదు మీ త్యాగం, మొన్న కూడా బాబు గారు చెప్పారు, మీ ఇద్దరు అంటే శ్రేణులు ఇద్దరు ప్లీజ్ కాంప్రమైజ్ అవ్వండి, త్యాగాలు చేయాలి తప్పదు ఈ రాష్ట్రం కోసం అని చెప్పారు. ఉమ్, చేస్తాం, 100% త్యాగం చేస్తాం. ఇప్పుడు ఇందాక ఇంకో మాట అన్నారు వెంకటరెడ్డి గారు, ఖాళీ దొరికితే సిపిఐ సిపిఎం కూడా దొరికిద్దాం అంటే, ఇంతమంది పార్టీలు మీ పార్టీ దించాలని ఖచ్చితం ఉంది కాబట్టి అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. మా అందరూ ఐడియాలజీ ఈ రాష్ట్రం కోసమే, మేము ఈ రాష్ట్రం పనిచేయాలని అంతే. ఉమ్, మేమేదో పవర్ లోకి వచ్చి మొత్తం 175 మాకేంటి 175 సీట్స్ కంటే టీడీపీ దగ్గర అభ్యర్థులు లేవని అంటే ఇంకెంతకన్నా హాస్యాస్పదం. 40 ఏళ్ళ నుంచి పార్టీలో మేము ఉన్నప్పుడు, ఈ స్టేట్ లో ఎప్పటి నుంచి ఉన్న పార్టీలో అభ్యర్థులు ఉన్నారండి. ఉమ్, కాకపోతే ఏంటంటే మేము ఎలాంటి వాళ్ళతో ఫైట్ చేస్తాం మాకు తెలుసు. ఇప్పుడు ఇది ఒక ప్రాపర్ ఎలక్షన్,
ఎవ్రీ టర్మ్ ఎలక్షన్ జరిగినట్టు జరగట్లేదు. మేము 2019 లో చూసాం. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక ఐపాక్ టీం పెట్టుకొని ఇంకెవరినో పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఎలక్షన్ ఓటర్లు తీసేయటం, దొంగ ఓట్లు జాయిన్ చేయటం. మొన్న తిరుపతిలో బై ఎలక్షన్ అప్పుడు ఏకంగా కలెక్టర్ దొరికేశాడు ఎన్ని ఓట్లు జాయిన్ చేశారని చెప్పి, వేరే ఆయన లాగిన్స్ ఇచ్చేసి ఈ వైసీపీ వాళ్ళకి. అంటే మన కళ్ళ ముందు గవర్నమెంట్ సంస్థలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ మోసం చేస్తున్నారు అని తెలిసాక కూడా దాని మీద ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించింది, దొంగ ఓట్లకు సంబంధించి చెప్పారు. దాని మీద క్లియర్ కట్ గా కూడా వాళ్ళు ఒక మెమో. అశోక్ గారు, ఇప్పుడు మా పార్టీ నుంచి ఫస్ట్ 4 వెళ్ళిపోయారు ఓటేసి. ఆ 4 తెలుగుదేశానికి అభ్యర్థులు. ఇప్పుడు మా పార్టీకి సంబంధించి పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యే, ఆయన వాళ్ళకి తెలుగుదేశంకి న్యూజివీడ్ క్యాండిడేట్. ఇప్పుడు అట్లానే మా పార్టీ నుంచి మేము ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం లేదు, సరే పార్టీని అంటిపెట్టుకున్నాడు కాబట్టి ఎంపీగా వెళ్ళమని చెప్పాం. అట్లాంటి ఆదిమూలం ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికి 2 సీట్లు ఇస్తానంటున్నారంట. అంటే ఇప్పుడు 175 సీట్లకు మరి మీకు అభ్యర్థులు ఉన్నట్ట లేనట్ట దానికి అర్థం? రెండో అంశం నేను అడుగుతున్నా, 175 మీకు నిజంగా బలం ఉండి అసలు మా మీద వ్యతిరేకతుంటే కొద్దిసేపు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు వస్తారా లేదని వాళ్ళని అడుక్కోవటం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కోవటం, ఇవన్నీ ఎందుకు? తెలుగుదేశం బలంగా ఉంటే, ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తాం మేము అనేటువంటి బలమైన కాన్ఫిడెన్స్ ఉంటే వేరే రాజకీయ పార్టీల మీద ఆధారపడదు కదా. వేరే రాజకీయ పార్టీల మీద ఆధారపడుతుందంటే ఏంటి? తనకి బలం లేదు, తన మీద తనకు నమ్మకం లేదనే అర్థం కదా. రెండు మాకు ఇందాక చెప్పారు, నేను చెప్పాను ఎస్ మా దగ్గర కూడా ఒక 5-6 సీట్లు ఇవ్వడం వెళ్ళిపోయారు, చాలా తక్కువ అది అంశం. రేపొద్దున అసలు పండుగ మీకు ముందు స్టార్ట్ అయిద్దని చెప్పాను. సో మా దగ్గర అంటే వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉందంట. గెలిచే పార్టీ మాకు ఇక్కడే సీట్ ఇవ్వడానికి బతులు అడుకుంటున్నారంట. గెలిచే పార్టీ అన్నప్పుడు 6 సీట్ ఇచ్చినా వెళ్తారు కదా. అధికారంలోకి భీమిలి ఎమ్మెల్యేగా ఉంటేమి, లేదంటే విశాఖపట్నం ఎమ్మెల్యేగా ఉంటేమి, లేదంటే మీరు అన్నట్టుగా అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉంటే ఏదైనా ఎమ్మెల్యేగా ఉంటే అదే ప్రభుత్వంలో ఉంటారు కదా. గెలిచినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ సీటు మారుస్తున్నాం సార్. మా ఎమ్మెల్యేలు కూడా హ్యాపీగా వెళ్ళినాళ్ళు. చేసి ఎందుకు మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఇక్కడ కాదు అక్కడ ఎమ్మెల్యేగా అవుతాం అని చెప్పి. దానికి వాళ్ళ దగ్గర ఏంటి, మాకు ఇది ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం. లేదు ఇప్పుడు మీరు 2 సిట్టింగ్ 3 ఉన్నారు సార్, వాళ్ళకి గెలిచిందే 3 ఎంపీలు. ఆ 3లో 2 ఏడున్నారు ఇప్పుడు. ఒక ఆయన అసలు రాజకీయాలను తప్పుకున్నాను, నాకు వద్దు తెలుగుదేశం ఈ గోల్ వద్దని వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వైసీపీకి వచ్చాడు, కేసీఆర్ నాని గారు. ఏంటి మళ్ళీ వాళ్ళు చెబుతారు మళ్ళీ మా గురించి విమర్శలు చేస్తే. ఇందాక చెప్పారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రఘురామకృష్ణరాజు గురించి పెద్దగా మనం డిబేట్ చేసే వరకు అతను పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అతను ఆల్రెడీ అయిపోయినటువంటి చాప్టర్, దాని గురించి మనం ఆల్రెడీ ఇందాక ఒకసారి ప్రస్తావించాం, అదే ఎక్కువగా దాని గురించి పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి అంశం లేదు. ఒకటి క్లియర్ సార్, వాళ్ళు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయా అనే దాని గురించి మేము ఆలోచించట్లా. వాళ్ళు మొత్తం ఒకటే అని మేము అంటున్నాం. నేనేమన్నా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారా లేదా? మేము వెంపర్లాడలేదని చెప్పానండి. వీళ్ళు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు కదా. పక్కన మధ్యలో మీడియేటర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, రూట్ మ్యాప్ అడిగింది అదే కదా. ఆయన ఏమంటున్నాడు, నేను బీజేపీని కూడా మాతో వస్తుంటున్నాడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ కూడా వస్తుంటున్నాడు. దానికి తెలుగుదేశం వాళ్ళు ఖండిస్తున్నారా? వద్దొద్దు మేము అసలు బీజేపీని తీసుకోవాలి అంటే అంటల్లా. మోడీని అమరాబోతులు తిట్టినా పర్లేదే, మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్దాం, ఆయనకి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుందాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి అర్థం అదే కదా. మరి 3 పార్టీలు మీరు ఇప్పుడు మేము వీక్ ఉన్నాం అంటున్నారు కదా సార్. ఒక నిమిషం వాళ్ళ వర్షంలో మనం అనుకుందాం, వీక్ ఉంటే మీరు స్ట్రాంగ్ లేరా? మేము వీక్ ఉంటే మీరు స్ట్రాంగ్ ఉండాలి కదా. మీరు స్ట్రాంగ్ లేక కదా 10 మంది కలుపుకొని వస్తున్నాం. గెలిచినా ఓడినా ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వస్తున్నావు అన్నాం, మళ్ళీ గెలిచి చూపిస్తా అంటున్నాం. దట్ ఇస్ మై స్టాండ్. మేమంటున్నాం మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే వద్దంటున్నాం. మీరు అడగండి, చంద్రబాబు నాయుడు పాలన బాగుండి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు విభజిత ఆంధ్రప్రదేశ్ కి. ఆ పాలన చూసి ఓటేయమని అడగండి. మీ మేనిఫెస్టో లైవ్ లో చూపించి అడగమనండి ఓటు. మా మేనిఫెస్టోని మేము ఈ రోజు ఇంటింటికి తీసుకెళ్లి ఓటు అడుగుతాం. ఇది కూడా మేము ఇచ్చిన మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టో, మీకు అమలైతే ఓటేయండి, మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయండి, మంచి జరగకపోతే వేయొద్దని చెబుతున్నాం. మీరేమని ప్రచారం చేస్తారు చెప్పండి? కర్ణాటక మేనిఫెస్టో కాపీ కొడుతున్నాం, దట్ ఈస్ 45 ఇండస్ట్రీ, 45 ఇయర్స్ ఇండస్ట్రీ. పక్కన తెలంగాణ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నాం, అది 45 సంవత్సరాల ఇండస్ట్రీ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవంలో కాపీలు కొట్టాం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నాం. అమ్మఒడి పథకం 3 పిల్లలు కనండి 3కి ఇస్తాం, అవసరమైతే 4 కనండి,
అవసరమైతే 3-4 పెళ్లి చేసుకొని అందరి పిల్లలు కూడా ఇస్తా ఉంటున్నారు మీరు. ఇదేంది ఈ చిత్రం ఏంది? ఇప్పుడు పిల్లల కంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అమ్మఒడికి? అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల తర్వాత కదా వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళేది. ఈ అమ్మఒడి ఏంటి? ఈ అమ్మఒడి నానబుడ్డి, ఈ అమ్మఒడి నానబుడ్డి. అసలు ఈ పథకాలు ఏంది? శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది. సోమరిపోతులు చేస్తున్నారు ప్రజలను. నిన్నటి దాకా ఓదరగొట్టి 3 ఇస్తాం, 4 ఉంటే 4కి ఇస్తాం, ఉచితంగా బస్సుల్లో మహిళలకు ప్రయాణం కల్పిస్తాం, అవసరమైతే పక్క రాష్ట్రాలకు కాదు విదేశాలకు కూడా ఉచితంగా పంపిస్తాం, ఎక్కడ ఫ్లైట్ టికెట్లు కూడా ఫ్రీగా ఇస్తాం, ట్రైన్ టికెట్. ఇదే రాజకీయ పార్టీ? ఇదే మా మీద వ్యతిరేకత ఉంది, మీ మీద అనుకూలత అంటే ఇదే చెప్పండి. రేపు పొద్దున ఇంటింటికి ఒక బైక్ మహిళలకు ఎవరండి కమ్మెలు ఇస్తాం, చెవులు పోగులు పెట్టుకోవడానికి, పోగులు 2 చెవులకు 2 కమ్మెలు ఇస్తాం. ఇదే రాజకీయ పార్టీ? అరే నా పరిపాలన బాగుంటే ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంపేర్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు బాగుంటే చంద్రబాబు నాయుడు కండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది కదా నీతి నిజాయితీ పరిపాలన. మేము అంటున్నాం చంద్రబాబు నాయుడు పాలన బాగుంటే వాళ్ళకి ఓటేయండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. ఇది ఇప్పుడు కూడా అడుగుతున్నాం. స్టిల్ మీ లైవ్ లో ఇహా టీవీ సాక్షిగా అడుగుతున్నాం. 2014-19 చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే ఆయన ఓటేయండి, 19-24 మా పరిపాలన బాగుంటే మాకు ఓటేయండి. కంపేర్ చేసుకుని ఓటేయండి. ఈ దొంగ హామీలు దయచేసి నమ్మొద్దు. ఇలాంటి దొంగ హామీలు నమ్మితే 2014 అధికారం ఇచ్చారు అని అనవసరంగా నట్టేట మునిగారు. దొంగ హామీలు నమ్మకుండా మీ మనస్సాక్షి నమ్మోటేయమంటారు. సింపుల్, ప్రజలు తెలుస్తారు. చెప్పండి గాయత్రి గారు, చెప్పండి, త్వరగా చెప్పండి. అంటే ఏం లేదండి, దొంగతనం చేసిన దొంగ నడిచినట్టు ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారి నుంచి నీతి న్యాయం. సరే వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడారు, నేనేం మాట్లాడలా. ఇందాక ఒక మాట అన్నారు, మీకు దమ్ముందా మీ మేనిఫెస్టో పెట్టుకు. ఇప్పుడు ఏమండి మాకు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము మీ మేనిఫెస్టో పెట్టుకుని వెళ్తాం. ఇదిగో అమ్మ నవరత్నాలు అన్నయ్య ఇచ్చాడు కదా, మీకు వచ్చినాయా లేదా? మీ మేనిఫెస్టో నమ్ముకొని మేము రేపు పొద్దున వెళ్తున్నాం ఎలక్షన్స్ కి. నమ్ముకొని ఉండండి, మీరు చెప్తున్నాం కదా దమ్ముగా వెళ్తాం, మాకు అవసరం లేదు. మీకు 175 వస్తే 175 వస్తే, లేదంటే గాయత్రి గారు మా మేనిఫెస్టో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టో మీకు అమలు అయితే ఆయనకి వేయండి, అమలు కాకపోతే మాత్రం చంద్రబాబు నాయుడుకి వేయండి అని అడగండి. సింపుల్ గా తేలిపోయిందిగా. సరే థ్యాంక్ యూ అండి, అదే చేస్తున్నాను, అలాగే డోంట్ వరీ. ఇంకొక మాట ఏంటంటే, ఇందాక అన్నారు మేము నీతి నిజాయితీ అని. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని డిబేట్ చేసుకునే లోపు అక్కడ ఇంకో స్కామ్ జరిగేలా ఉంది. ఇందాకే నేను చూసాను డిబేట్ కి వచ్చే ముందు. ఒక్క నిమిషం, నెల్లూరులో సిమెంట్ జగన్ ఇల్లు పేరుతో నెల్లూరులో ఎన్నో వేల సిమెంట్ బస్తాలని మరలించుకొని ఈ వైసీపీ నాయకులను ఒకేసారి అదొక స్కామ్ జరిగిందని చెప్పి ఇందాకే బయటపడింది. మొన్నైతే ఏకంగా ఏమండి చూసుకోండి, ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ వచ్చింది. కానీ జరిగింది అయితే అబద్ధం కాదుగా. మేము కనుక అరే ఇంకొకటి ఏంటంటే మనం చూసి ఆరోగ్యశ్రీ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఆరోగ్యశ్రీ పేరుతో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎప్పుడు మీకు వైద్యం చేయడు. ఎందుకు చేయట్లేదు? జూన్ జూలై మంత్ నుంచి ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా ఆరోగ్యశ్రీలో భర్తీ చేయలేదు. 8,000 కోట్లు కావాలి హాస్పిటల్ కి అని చెప్పి అయిపోయింది. ఎవరండి వాళ్ళు? మీరు చంద్రబాబు నాయుడు గాయత్రి గారు ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఆసుపత్రికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు. మేము చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి అది క్లియర్ అయిందండి. ఆరోగ్యశ్రీ క్లియర్ అయింది, ప్రభుత్వం క్లియర్. అవునండి, వాళ్ళు ప్రకటన చేసింది ఏంటి? మాకు 6 నెలల నుంచి డబ్బులు రాలేదని కూడా చెప్పారు కదండి. వీళ్ళు క్లియర్ చేసేసారా లేదా పక్కన పెట్టండి, బట్ వచ్చిందా లేదా? సంవత్సరం నుంచి రాకపోతే మేము అధికారంలోకి వచ్చినా తీర్చాము. ఇలాంటి అబద్ధాలన్నీ పెద్ద పోతార్థంలో చూపిస్తే హాస్పిటల్ కి ఈ రోజు బిల్లు ఈ రోజు క్లియర్ చేయరు. 2 నెలలు 3 నెలలు 2 కోట్లు 1 కోటి మినిమం ఉంటుంది. అవన్నీ క్లియర్ అయినాక ఒకేసారి క్లియర్ చేస్తారు. గవర్నమెంట్ అప్పుడు 5,000 అప్పుడు 10,000.